మన గుంతకల్ న్యూస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన గుంతకల్ న్యూస్ లో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. థాంక్యూ. మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం. ఎనభైవ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం మా ప్రతిభను గుర్తించి మాకు రాష్ట్ర స్థాయి సేవా పథకాన్ని అందజేయడం జరిగింది. ఈ అవార్డు మరింత మా పైన బాధ్యతను పెంచింది కాబట్టి ఇప్పటికంటే కూడా ఇంత ఉన్నతమైన సేవలు అందించి ప్రజల నుంచి ఆ మన్నలను పొందుతామని ఆశిస్తున్నాం. ఈరోజు గుంతకల్ పట్టణంలో వాకర్స్ అసోసియేషన్ సభ్యులు ఉత్తమ కానిస్టేబుల్ గా రాష్ట్ర స్థాయిలో వచ్చిన ఎల్లప్ప గారిని, జాతీయ స్థాయిలో పాల్గొని పథకాలు సాధించిన నన్ను ఈ మాటతో సత్కరించడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇలాగే ఈ సభ్యుల్లో ఎవరైనా వాళ్ళ డిపార్ట్మెంట్లో మంచి ప్రతిభ కనబరిచి మంచి అవార్డు కానీ రివార్డులు కానీ మంచి పేరు తెచ్చుకుంటే ఈ సభ్యులు కుటుంబ సభ్యుల మాటతో అభిమానించి వాళ్ళని సత్కరించడం చాలా అభినందనీయం. ఇందుకు అంజీ అన్నకి, ఈ సభ్యులందరికీ నా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏమంటే, మేము గుంతకల్ మార్నింగ్ వాకర్స్ అసోసియేషన్ సభ్యులుగా 30 ఏళ్ళ నుంచి కొనసాగుతున్నాం. కొనసాగడం అంటే ఒకటేమంటే, పొద్దున మన ఆరోగ్యం ముఖ్యం. మన ఆరోగ్యం బాగుంటే మన కుటుంబ సభ్యులతో ఎవరితోనైనా కానీ బాగా జీవించడానికి అవకాశం ఉంటుంది. 10 మంది సేవ చేసే అవకాశం ఉంటుంది. దాంట్లో భాగంగా మీ 30 ఏళ్ళ కార్యక్రమంలో యోగా క్యాంప్స్, హెల్త్ క్యాంప్స్, బ్లడ్ క్యాంప్స్, ప్రతిభ ఉన్న విద్యార్థులకు ఏమైనా స్పోర్ట్స్ పరంగా రాణించడం, సత్కరించడం మాకు ఒక ఇది. ఎందుకంటే మంచిని ప్రోత్సహించాలా అనే ఉద్దేశంతో చేస్తున్నాం. దాంట్లో భాగంగా ఈ మధ్యలోనే మన ఎల్లప్ప పొద్దున్న లేస్తే మన గ్రౌండ్కి వస్తాడు. 1 టౌన్లో రైటర్గా పనిచేస్తున్నాడు. రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనపరిచిన దానికి ఆయనకి నిన్న జిల్లా కలెక్టర్ అవార్డు జరిగింది. ఇది చాలా మాకు ఆనందాన్ని ఇచ్చింది. అలాగే అయ్యూబ్ ఖాన్ టీచర్ అయినా వజ్రకరలో పనిచేస్తున్నాడు. ఈయన రాష్ట్ర స్థాయిలో కానీ మొన్ననే నేషనల్ స్థాయిలో, జాతీయ స్థాయిలో కానీ పరుగు పందెంలో 400 మీటర్లు, 800 మీటర్లు మొదటి బహుమతి సాధించినాడు. మనమేమంటే వాకర్స్ అంటే మీ కుటుంబ సభ్యులకు ఉండం. ఎవరికైనా ప్రతిభ ఉన్నా, ఎవరైనా ఏది వచ్చినా కానీ మీ వాళ్ళని మనం ఇచ్చేది ఏం పెద్ద కాదు. 10 మందిలో ఇలాంటి సత్కారాలు చేసినప్పుడు వాళ్ళు అరే నా కష్టాన్ని గుర్తించినాను, నేను ఇంకా కష్టపడాలని కాన్సెప్ట్ కలిగించడం, మిగతా వాళ్ళకి స్ఫూర్తిని ఇవ్వడం భాగంగానే ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాం. ప్రతిభ ఉన్న ప్రతి ఒక్కరికి ఎవరికైనా కానీ గ్రౌండ్ లో మన వాకర్స్ ఎవరు వచ్చినా కానీ, వాకర్లో ఎవరైనా కానీ మంచి రంగంలో రాణించిన వాళ్ళకి మేము ఇప్పటి నుంచి కానీ వాళ్ళని గుర్తించి ఇలా నలుగురిలో మనం సత్కరించడం నిర్ణయించుకున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమాలు పిలిచిన వెంటనే వచ్చి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేసిన దానికి ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాం.